కొలెస్ట్రాల్ మన ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ ప్రాబ్లం ఉందండి. చూడండి ఎంత సివియర్గా ఉందో. ఒకప్పుడు పెద్దవాళ్ళకే వినేవాళ్ళము. ఇప్పుడు 20 సంవత్సరాల లోపు వాళ్ళకి కూడా ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం అనేది ఉందండి. సో యూజువల్గా మనకి ఓన్లీ మనం తీసుకునే ఆహారం నుంచి ఓన్లీ 20% మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుందండి. మిగతా 80% మన లివర్ అనేది తయారు చేస్తుంది. ఎలా అంటే మనం తీసుకున్న లైక్ షుగర్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, లేకపోతే కార్బోహైడ్రేట్స్ అండి. అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశ అందరం ఇవే తీసుకుంటామండి. కాకపోతే మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ అనేది మనం కట్ చేయాలి. అంటే వర్కౌట్స్ ఎక్కువగా చేయడం, దానికి తగ్గట్టు పని చేస్తూ ఉంటే అది గ్లూకోజ్ అనేది కట్ అయిపోతుంది. లేదంటే ఆ గ్లూకోజ్ అనేది ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసేసి మన లివర్ మన రక్తనాళాల్లో పేరుకుపోయేలాగా చేస్తుందండి. ఇప్పుడు నేను చూపించే ప్రాణాయామ కపాలభాతి ప్రాణాయామ అండి. దాన్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వు అనేది కరిగిపోతుందండి. సో అది చేయడం కోసం మీరు ఏదైనా కంఫర్టబుల్ పొజిషన్లో స్పైన్ స్ట్రైట్గా పెట్టేసుకొని కూర్చొని బ్రీద్ ఇన్ ఆటోమేటిక్గా జరుగుతుందండి. బ్రీద్ అవుట్ అంటే గాలి వదిలేసేటప్పుడు మన స్టమక్ని లోపలికి లాగి గాలి వదిలేసేయాలి. ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. కళ్ళు మూసుకొని కూర్చొని ఇలా ఫస్ట్ 5 నిమిషాల నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత 10 నిమిషాలు, 15 నిమిషాల వరకు ఎంప్టీ స్టమక్ మీదే ప్రాక్టీస్ చేయాలండి దీన్ని. ఇలా చేయడం వల్ల మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అయిన ప్యాంక్రియాస్, లివర్ స్టిమ్యులేట్ అవుతాయండి. అలాగే టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోయి మనకు లోపల రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వు అనేది కరిగిపోతుందండి. దీన్ని ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే స్టంట్ వేసిన వాళ్ళు, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, లేదంటే హై బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేదంటే హెర్నియా, స్టమక్ అల్సర్స్, ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళు ప్రాక్టీస్ చేయకూడదండి. మిగతా వాళ్ళు దీన్ని ఎంప్టీ స్టమక్ మీద డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. దీంతోపాటు డైలీ కంపల్సరీ ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్ డైలీ బ్రిస్క్ వాక్ అంటే ఫాస్ట్గా వాకింగ్ చేస్తూ మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఉండండి. మీకు ఆ కొలెస్ట్రాల్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. హరి ఓం.